ప్రకాశం జిల్లా పొదిలినగర్ పంచాయతీలోని పారిశుధ్య పనుల కోసం నూతన ట్రాక్టర్ను మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ తప్పకుండా పారిశుధ్య పనుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని పంచాయతీకి సిబ్బందికి సూచించారు. ట్రాక్టర్ ప్రారంభించిన అనంతరం నూతన ట్రాక్టర్ ఎక్కి కొంత దూరం వరకు ట్రాక్టర్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నడిపారు. అనంతరం పట్టణంలోని నీటి సమస్య తీవ్రంగా ఉందంటూ శాసనసభ్యులు నారాయణ రెడ్డి ముందు స్థానికులు మొరపెట్టుకున్నారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ పొదిలి మండలం మరియు పట్టణ ప్రజలకు నీటి సమస్య పరిష్కరిస్తానని, జనాభా పెరగడం వల్ల నీటి సమస్య ఉందని ఆయన అన్నారు. ఆయన పైప్ లైన్లు మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సమస్య పరిష్కరిస్తానని, ప్రతి ఒక్కరికి ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా చూస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని ఆయన అన్నారు. నీటి విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలో శాశ్వత పరిష్కార మార్గం అయ్యేలా చూస్తానని పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, తెలుగుదేశం నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫు నుంచి ట్రాక్టర్ మరియు దాని ర్యాలీ రెండు వచ్చినాయి. మనం ప్రారంభించాం. ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. 3 వారాల శనివారం రోజున కంపల్సరీగా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేయమని చెప్పి మా రాష్ట్ర పార్టీ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ ప్రజల పట్ల శ్రద్ధతో ప్రజలను మక్కువగా ప్రజలకు ఏ రకంగా కష్టాలు రాకుండా పరిపాలన సాగించడంలో ఇంతకన్నా నిదర్శనం అనేది ఇంకొక కనపడుతుంది. పరిపాలనలో ప్రజలు ఉండాలా, ఉండే విధంగా చూడటమే మా బాధ్యతగా పనిచేసుకుంటూ ముందుకు. నీటి సమస్య గురించి చెప్పారు కదా. వాటర్ సమస్య అనేది ఉంది ఈ పొదిలిపట్నంలో. దాన్ని తాత్కాలికంగా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఇటీవల 50-60 లక్షల రూపాయలకు కూడా శాంక్షన్స్ పంపించారు. త్వరలో అవి కూడా వస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఇక్కడ టౌన్ పెరిగింది. టౌన్ పెరగడంతో శివారు ప్రాంతాలకు నీళ్లు చేరడంలో కొంత ఇబ్బందులు వస్తూ ఉన్నమాట వాస్తవం. వాటిని పరిష్కరించేదానికి టెంపరీగా అవసరమైతే పైప్ లైన్లు, ఎక్కడికక్కడ బోర్లు వేయటం, ఇటువంటి అన్నీ కూడా అవసరమైన కాడ చేసేసుకొని ఈ ప్రజలకు నీళ్ళ కష్టాలు లేకుండా చేయడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. 100% చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కుటుంబం కూడా మేము నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. ఈ వాటర్ను కూడా త్వరలో నేను సమీక్ష చేసి ఎక్కడెక్కడ అవసరమైతే బోర్లు వేపించడం కానీ ఏదో ఒకటి చేసేసి ఇమ్మీడియట్గా వాటర్ సమస్య అనేది రేపు సమ్మర్లో వాటర్ సమస్య రాకుండా సాధ్యమైనంత చూసుకుంటామని చెప్పి ఈ సంవత్సరంలో ఈ సందర్భంగా మా ప్రజలకు తెలియజేస్తాం.